హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్. సో ఈరోజైతే నేను డ్రై నట్స్ పౌడర్, హోమ్ మేడ్ పౌడర్తో బనానా మిల్క్ షేక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి 2 బనానాస్ తీసుకున్నా, ఇంకా కేన్ షుగర్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి డ్రై నట్స్ పౌడర్, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినాను, బూస్ట్ పౌడర్ లాగా అనమాట. మీకు కావాలంటే రెసిపీ అడగండి, నేను పోస్ట్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా డ్రై నట్స్ పౌడర్ అంటే మకానా ఇంకా అన్నీ వేసి, బాదము, క్యాష్యూస్, ఓట్స్ అన్నీ వేసి చేసిండేదన్నమాట. కేన్ షుగర్ కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది, కావాలంటే దేశీ కాంతి షుగర్ని రీప్లేస్మెంట్గా బాగుందన్నమాట. సో ఇప్పుడైతే నేను అదే యూస్ చేస్తున్నాను, షుగర్ లేకపోతే బెల్లం యూస్ చేస్తాను అనమాట. వైట్ షుగర్ చాలా వరకు తగ్గించేసాను. ఇక్కడైతే నేను నార్మల్ మిల్క్ తీసుకున్నాను. మీరు నార్మల్ మిల్క్ బదులు కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ మీ ఇష్టం అనమాట. నట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, ఒకవేళ బఫెల్లో మిల్క్ ప్యాకెట్ పాలు వద్దు అనుకుంటే. సో ఇక్కడ ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసాను స్మూత్గా, ఆ చంక్స్ అంతా లేకుండా. ఎందుకంటే మా పిల్లలకి ఫ్రూట్స్ పెద్దగా నచ్చదు, బనానా, యాపిల్ అంతా సరిగ్గా తినరు. సో ఇలాగ మిల్క్ షేక్ చేయిస్తే వాళ్ళు ఈజీగా నచ్చి తాగుతారు కాబట్టి ఇంక ఇలా చేయించాను అనమాట. సో అంతే అండి ఈ రెసిపీ. ఇంకా పైన అయితే కొంచెం ఆ నట్స్ పౌడర్ని అయితే స్ప్రింకిల్ చేశాను. ఇంకా ఫ్రూటు, ఇంకా డ్రై నట్స్ అవన్నీ ఒకేసారి వాళ్ళు తీసుకున్నట్టు ఉంటుంది కదా మిల్క్తో పాటు. సో మీకు ఈ నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.